నమస్తే అండి. వెల్కమ్ టు మహాస్ మంత్ర. అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మీకు 5 నిమిషాల్లో చేసుకునే సేమియా కేసరిని చూపించబోతున్నాను. ఇది చాలా జ్యూసీగా నోట్లో వేసుకోగానే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుందండి. టేస్టీ అండ్ జ్యూసీ సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు సేమియా వేసుకుంటున్నాను. స్టవ్ని సిమ్లో పెట్టుకుని సేమియా మాడిపోకుండా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇంకోవైపు ఒక గిన్నెలో సేమియా ఉడికించుకునేందుకు నీటిని కూడా మరిగించుకుంటున్నాను. ఈ వాటర్ మరిగేలోపు మనము సేమియాని వేయించుకుందామండి. సేమియాని ఇలా రెడ్ కలర్ వచ్చేలాగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సేమియా ఫ్రై అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈలోపు మనకు వాటర్ కూడా మరిగిపోయిందండి. ఇప్పుడు ఈ వాటర్ని మనము వేయించి పెట్టుకున్న సేమియాలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఈ సేమియా మొత్తము సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని ఉడికించుకుంటున్నానండి. రెండు నుంచి 3 నిమిషాలలోనే సేమియా ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ సేమియాని స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలండి. వాటర్ మొత్తము డ్రై అయ్యేలాగా ఇలా సేమియాని స్ట్రైనర్లో వేసుకుంటున్నాను. ఇలా కదిలించడం వల్ల ఎక్కడైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అది మొత్తం కూడా కిందికి దిగిపోతుంది. ఇలా మొత్తం సేమియాని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలాగే ఉంచుతున్నానండి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఎండు ద్రాక్ష, పిస్తా, బాదం వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ మాడిపోకుండా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. మొత్తం డ్రై ఫ్రూట్స్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో ఉడికించుకున్న సేమియాను కూడా వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే సేమియాను ఉడికించాం కదా అంటుకుపోతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని సేమియాని వేయించుకుంటున్నాను. సేమియా అడుగు పట్టేయకుండా అప్పుడప్పుడు చిన్నగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలిపితే ముద్దలాగా తయారవుతుంది. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు చక్కెర వేసుకుంటున్నానండి. ఈ షుగర్ మొత్తము కరిగేంత వరకు స్లోగా మనం కలుపుకోవాలి. సేమియా ముద్దలా తయారవ్వకుండా మనం నిదానంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ షుగర్ కరిగేలోపు ఇందులో నుంచి వాటర్ బయటకు వస్తుంది. షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఈ వాటర్ మొత్తము డ్రై అయ్యేంత వరకు మనము స్టవ్ని సిమ్లో పెట్టుకొని సేమియాను ఉడికించుకోవాలి. మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసము నేను ఎక్స్ట్రాగా ఇంకో స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ మాత్రమే కాదు, సేమియా కూడా ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది. చూసారు కదండి, షుగర్ వేయడం వల్ల సేమియాలో ఉన్న నీరంతా కొద్దిగా బయటకు వస్తుంది. ఈ వాటర్ మొత్తము డ్రై అయ్యేంత వరకు మనము స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టుకొని ఇలా నిదానంగా కలుపుకోవాలి. సేమియా నుంచి వచ్చిన వాటర్ మొత్తము ఉడికిన తర్వాత ఇలా సిరప్ లాగా తయారవుతుంది. తర్వాత కొద్దిసేపటికి సేమియా ఇలా డ్రైగా తయారవుతుందండి. ఇప్పుడు మనకి సేమియా కేసరి రెడీ అయినట్లే. మనము ఇందులో ఫ్లేవర్ కోసము ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి సేమియా కేసరిని మొత్తము బాగా కలుపుకుంటున్నాను. అంతేనండి, మన టేస్టీ జ్యూసీ సేమియా కేసరి రెడీ అయ్యింది.
అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేందుకు ఈ సేమియా కేసరిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా సేమియా కేసరిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. 5 మినిట్స్లో చేసుకునే టేస్టీగా ఉంటూ జ్యూసీగా ఉండే సేమియా కేసరి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక మంచి వంటతో కలుస్తానండి.